హాయ్ అండి అందరికీ. నేనైతే 33 పున్నముల నోము రథసప్తమి రోజు ఈ నోము పట్టాను. రథసప్తమి రోజు పట్టి కార్తీక పున్నం వస్తది కదా! కార్తీక పున్నం అప్పుడైతే ఫస్ట్ పున్నం అప్పుడు ఈ నోము చేయాలి. తర్వాత మంత్లీ వచ్చినప్పుడు పున్నములొచ్చినప్పుడు ఇది ఆల్రెడీ మంత్లీ చేసుకోవాలి. ఫస్ట్ పున్నంకేంటంటే ఒక దీపము, ఒక అట్టు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవి మెయిను దీపాలు, అట్లే మెయిను. ముత్తైదువుకి ఫలదానం అయితే నిండుగా ఇవ్వాలి. ఇంకా ఎప్పటిలాగే నెలకొక పున్నం వస్తది కదా! అలా ఫస్ట్ పున్నంకి ఒక అట్టు, ఒక దీపము. అలా రెండో పున్నంకి 2 అట్లు, 2 దీపాలు. మూడో పున్నంకి 3 అట్లు, 3 దీపాలు. ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. పూజ అయితే పొద్దున్నుండి ఉపవాసం ఉండి సాయంకాలం అయితే చేసుకోవాలి. లలితాదేవి పూజ అయితే ఇది చేసుకోవాలి. సాయంకాలము మనమైతే ఒక ముత్తైదువుకి నిండుగా ఫలదానం అయితే ఇవ్వాలి. గాజులు, పూసలు, అద్దము, దువ్వెన, కొబ్బరికాయ, 3 రకాల పళ్ళు, దక్షిణ అలా నిండుగా ఒక ఆమెకి పిలిచి ఇవ్వాలి. దాంతోపాటు ఈ అట్లు ఇవ్వాలి. ఈ దీపాలు కూడా ఇవ్వాలి. జిప్పి మూత పెట్టేసి ఈ దీపాలైతే ఇవ్వాలి. నాకొకరైతే ఇలానే నేను ఇద్దరు నోములకైతే ఇలా అందుకున్నాను. నాకిద్దరైతే ఇచ్చారు. ఇంకా వాళ్ళు కూడా మనం ఉపవాసం ఉంటాము. వాళ్ళు కూడా కొంతమంది ఉపవాసం ఉంటారట. అంటే మీకు ఫలదానం ఇస్తామని ముందే మనం చెప్తే కొంతమంది ఉంటారు. కొంతమందైతే ఉండలేరు కదా! నేనైతే ఒకళ్ళకున్నాను. ఒకళ్ళకైతే ఉండలేదు. నాకిచ్చారు. కానీ పర్లేదు. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! మరి తప్పదు. కాబట్టి వాళ్ళు తలస్నానం చేసుకొని సాయంకాలం అయితే మనం ముందు చెప్తే వాళ్ళు తలస్నానం చేసుకొని సాయంకాలం అయితే మనము ఈ తాంబూలం అందుకోవడానికైతే వస్తారు. ఇంకా సాయంకాలం మనం ఇంటి దగ్గర లలితాదేవిని పూజ చేసుకోవాలి. నేను చేసుకున్నది చెప్తాను. నేనైతే అష్టోత్తరాలు చదువుతాను. ఇంకా లలితాదేవికి సంబంధించినవన్నీ చదువుతాను. దాని తర్వాత 33 పున్నముల నోము కథ అని ఉంటది. ఆ కథ అయితే కంపల్సరీగా చదవాలి. పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా తాంబూలంకి వాళ్ళకి పిలవాలి. పిలిచిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపు రాసేసి ఇంకా గౌరీదేవి లెక్కే ఆళ్ళని చూసుకొని మంచిగా తాంబూలం అయితే ఇవ్వాలి. మనం ఇచ్చిన అట్లే ఆమె తినాలి. ఇంకా మనం పెట్టుకుంటాం కదా! ఆ అట్లయితే మనమే తినాలి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు నావి 9 సైజు పెరుగుతున్న కొద్దీ పెద్దవైతే తినలేం కాబట్టి నేనైతే చిన్నగా వేసుకున్నాను. ఇంకా అలా మనకి మంత్లీ పెరుగుతున్నప్పుడు అట్లయితే కొంచెం చిన్న సైజ్ వేసుకోవాలి. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. దీపాలు చేసేటప్పుడు కూడా అందులో బెల్లము, నెయ్యి, వరిపిండి మంచిగా చేయాలి. చేసినప్పుడు మనం వాళ్ళకివ్వాలి. వాళ్ళు కూడా అంటే ఒత్తి తీసేసి మనం చేసిన పిండి ప్రమిద ఉంటది కదా! వాళ్ళది తినాలని ఈ కథలో ఉంటది. కానీ అన్నీ తినలేరు కదా! కొంచెమైనా తినమని చెప్పాలి మనము. మనం కూడా తినాలి. ఒకటైనా తినాలి. మిగతావి ఇంకా ఆవుకైతే ఏసేస్తాం కదా! పూజ అయిపోయిన తర్వాత సాయంకాలం ఇంకా పీట అయితే కదపకూడదు. ఉదయం లేచి మళ్ళీ దీపం పెట్టి ఏదో నైవేద్యం పెట్టయితే నేనైతే పూజ తీసేస్తాను. ఇలా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజైతే నేనైతే ఇలా పూజ చేసుకుంటానండి. నచ్చితే లైక్ చేయండి. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేసావు, భక్తుల మదిలో నిలిచావు, పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గణను ధరించితివి.